భానుడి జన్మదినోత్సవమైన రథసప్తం వేడుకలకు అరసవెల్లి క్షేత్రం ముస్తాబవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లో భాగంగా మారకుండా ఈసారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఒక అద్భుతమైన వ్యూహరచన చేసింది. మ్యాప్ మొదలుకుని క్షేత్రస్థాయి బస్సుల వరకు ప్రతి అడుగులోనూ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 6 వరుసల వ్యూహం, అరగంటలో దర్శనం, రద్దీని క్రమబద్ధీకరించేందుకు మొత్తం 6 సెక్టార్లుగా ఆలయ పరిసరాలను విభజించారు. గతంలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితిని మారుస్తూ గుడి లోపలి వరకు 6 వరుసల క్యూలైన్లు నిర్మించారు. తీసేసి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పాస్ ఇవ్వడం ద్వారా పారదర్శకత పెంచారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే వ్యక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా భారీ ఎత్తున కొబ్బరి చరువు పందిళ్లను ఏర్పాటు చేశారు. వీటి కింద నిరంతరాయంగా మంచినీరు అందించేలా స్టీల్ సర్వీస్ లైన్లను, స్టీల్ క్లాత్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈసారి ఉచితంగా 1,00,000కు పైగా లడ్డు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఆలయ పరిసరాల్లో చిన్న అపశృతి కూడా చోటు చేసుకోకుండా 257 సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ఆలయం పక్కనే ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ సిద్ధమైంది. నగరం వెలుపల నుంచే భక్తుల ప్రవాహాన్ని ట్రాక్ చేసేలా ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అలాగే మ్యాప్లో చూపిన విధంగా సెక్టార్ 1, 2, 5 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ రథసప్తమి రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. మా ప్రధాన లక్ష్యం సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే. గుడి లోపలి వరకు 6 క్యూలైన్ల వరుసలను ఏర్పాటు చేయడం ద్వారా అరగంటలోనే దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భక్తులు ఎవరూ తొందరపడకుండా యంత్రాంగాన్ని సహకరించి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు.
2020 మన రథసప్తమి సందర్భంగా ఆ రోజు ఆదివారం అవ్వడం వల్ల సుమారు 150,000 మంది భక్తులు దర్శనంతో వస్తారని మేము ఆలోచన చేస్తున్నామండి. అందువల్ల వాళ్ళకి ప్రత్యేకించి మొత్తం 6 లైన్లు ఏర్పాటు చేయండి. ఒకటి ఉచిత దర్శనం వచ్చేవాడికి 2 లైన్లు, 100 రూపాయల దర్శనం వచ్చేవాడికి 2 లైన్లు, క్షీరాభిషేకం, అలాగే బోనస్ లైను, పిఏకి 300 రూపీస్ లైను, ఇవన్నీ కూడా డైలీ బయట నుంచి 6 లైన్లు మనకి వస్తూ లోపల కూడా సేమ్ అదే 6 లైన్లు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయండి. మేము ఉచిత దర్శనం చేసుకుని పెద్దపేట వేయడం జరిగింది. ఉచిత దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి 2 లైన్లు ఎలా వస్తాయో లాస్ట్ దర్శనం వరకు 2 లైన్లు ఈ సంవత్సరం ఏర్పాటు చేయండి. అది కూడా స్వామివారికి 3 అడుగులు ఎత్తు వేయడం వల్ల 2.5 స్టెప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్వామివారికి కింద వాళ్ళకి పైకి కనపడకుండా గతంలో ఇబ్బంది అయ్యేది. కాబట్టి అందరికీ దేవుడు కనబడేలాగా ఉచిత దర్శనం పైకి అన్ని దర్శనం చేసుకుంటారు. 2.5 అడుగులు ఇంకో దర్శనం అవుతుంది, 2 అడుగులు ఇంకో దర్శనం అవుతుంది. అలాగా 6 లైన్లు మెయిన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏదైనా సరే మన ఉచిత దర్శనం వచ్చే భక్తులు అరగంట లోపల అవుతుందని మేము అంచనా వేస్తున్నామండి.